నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. అన్ని పార్టీలు ప్రచారంలో భారతీయ జనతా పార్టీ కూడా కాస్త దూకుడు పెంచాల్సి స్పష్టంగా కనిపిస్తుంది. సో మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ సింగ్ గారు. నమస్తే. సో ఎట్లా కొనసాగుతుంది మీ ప్రచారం? నవంబర్ 11వ తారీఖు నాడు జరిగేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తుంది. మేము ఎన్నికల ప్రచార సందర్భంగా ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని, నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అని అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక రకమైనటువంటి ఊహ. జూబ్లీహిల్స్ అంటే అందాల పేడ అనుకొని, అందాల హైరేజ్ బిల్డింగ్లు అనుకొని, 60 ఫీట్లు 100 ఫీట్లు రోడ్లు అనుకొని, ఇక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు కానీ, మంచినీటి సరఫరా కానీ, ఏదో పెద్దలు ఉండేటటువంటి గొప్పలు ఉండేటటువంటి జూబ్లీహిల్స్ బాగున్నదని ఉంది. కానీ ప్రచార సందర్భంలో మేము గల్లీ గల్లీకి బస్సుకి వెళ్తే 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ ఏమరగబెట్టింది, ఈ 2 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్దలో మోసం చేసింది. ఈ విషయాన్ని అంతా కూడా గమనించినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా. ఇప్పుడు మీరు అభ్యర్థి విషయంలో కూడా కాస్త లేట్గా టికెట్ ప్రకటించారు. 2 పార్టీలు మీ పార్టీ అభ్యర్థి ప్రకటించారు. ఎందుకు లేట్ ఎందుకు జరిగింది? గతంలో పోటీ చేసింది 20,000 ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు గెలుస్తామాగిన ఆలోచన పార్టీ ఉందా, లేకపోతే ఇంకో బలమైన అభ్యర్థి పార్టీ? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థి లేట్ అయినా ముందైనా పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఆ ఉప ఎన్నికలకు జరిగేటటువంటి అభ్యర్థులు అందరి విషయంలో ఒకేసారి చర్చ జాతీయ స్థాయిలో జరిగేటటువంటి అవకాశం కొంత డిలే అయింది. కాబట్టి ఆ రకంగా అభ్యర్థి ఎప్పుడు డిక్లేర్ అయినా మేము పార్టీ పని ఎప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్లో కొనసాగుతూ వచ్చింది. పోలింగ్ బూత్ కార్యకర్తలు పోలింగ్ బూత్ స్థాయిలో మా పని ఎప్పుడు కూడా 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ జూబ్లీహిల్స్. 2 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ కంటే ఎక్కువ మీరు చేసిన చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ. మీ పార్టీ ఏ అంశాలు తీసుకెళ్తున్నారు? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్, దాని తర్వాత కాంగ్రెస్. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ఓటరు మహాశయుల విచిత్రంగా వాళ్ళు అంటున్నారు. ఏమైంది టీఆర్ఎస్ కాంగ్రెస్? 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిన అధికారంలో ఉండి ఆ రోజు చేయలేనటువంటి అభివృద్ధి ఈరోజు గెలిపిస్తే చేస్తామంటే మేము ఎట్లా నమ్ముతామని ప్రజలే మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వండి, మేము గెలిస్తే జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేస్తాం. 2 ఏళ్ళు అయింది కదా ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అయింది. నిజంగా ఈ జూబ్లీహిల్స్ వాళ్ళు ఏమైనా చేయాలి కదా, గెలిపిస్తే చేస్తామంటే 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమీ చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే మాకేం చేస్తారు అనేది స్పష్టంగా ఒక అవగాహన వస్తుంది జూబ్లీహిల్స్. 2 పార్టీల మధ్యనే చర్చ బలంగా జరుగుతుంది. గెలిస్తే కాంగ్రెస్ బీజేపీ ప్రస్తావన ఎక్కువ మీకు ఒక విషయం చెప్తాం. మొన్న ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీని ఓడించడం. 2 ఎమ్మెల్సీలు 3 2 భారతీయ జనతా పార్టీకి ప్రజల బలం మాకు ఉంటేనే సాధ్యమైంది కదా. మేధావులు బీజేపీ గురించి గొప్పగా ఆలోచిస్తేనే సాధ్యమైంది కదా. అంత గొప్పగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికలు తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అందరూ తీసుకెళ్తున్నా. ముస్లిం ఓట్ బ్యాంకు మీ పార్టీ వైపు వచ్చే అవకాశం పార్టీ ఓపెన్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా సాధ్యపడదు బీజేపీకి? అసలు ఎంఐఎం అనే పార్టీ ఇప్పటికే పాత బస్సులో వాళ్ళ అరాచకాలు ప్రజలంతా కూడా గమనిస్తారు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాతో ముందుకు పోతుంది. జూబ్లీహిల్స్లో మాకు మద్దతు ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అడిగింది. వచ్చేసారి జిహెచ్ఎంసీ మీకే అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మాటిచ్చింది. అంటే ఆ 2 రాజకీయ పార్టీలు మాటించుకుంటే ప్రజలు అన్ని విషయాలు నమ్ముతారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. పాత బస్తీకే పరిమితమైనటువంటి మజ్లిస్ పార్టీని జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో రానియము, ఆ అరాచకాల్ని మేము భరించలేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంఐఎం అనే పార్టీ దారుసలాం నుంచి ఉత్తర్వులు వచ్చేటటువంటి పరిస్థితి. ఏ సెక్రటరేట్ నుంచి అయితే అధికారుల నియామకాలు జరగాలో కానీ ఉత్తర్వులు దారుసలాం నుంచి రావాలి. జిహెచ్ఎంసీలో ఏ అధికారిని నియమించాలా, ఏ స్టేషన్లో ఏ సీఏని పెట్టాలా, ఎక్కడ ఏ డిఎస్పీని పెట్టాలా, ఈరోజు హైదరాబాద్లో ఎంఐఎం చెప్పిందే వేదంగా నడిపేటప్పుడు
ఇదంతా కూడా జూబ్లీ ప్రజలు గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మొన్న జరిగినటువంటి గోరక్షకుల మీద కాల్పు, ఎక్కడికి వెళ్ళి వచ్చిన గోరక్షకుల కాల్పు జరగడానికి ఎవరిచ్చిన ఈ తుపాకీ? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు ఎంఐఎం హంతకులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు గోరక్షకులైన ప్రశాంత్ మీద కాల్పులు జరిగితే దాని వెనక కారకులు ఎవరు? వచ్చినటువంటి వెపన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ వెపన్స్ కల్చర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తెలంగాణ. ఈరోజు ప్రభుత్వం వ్యవహారం మీద ఈ జూబ్లీ ప్రజలు చర్చ. మీ పార్టీ పదే పదే హిందుత్వం ఎజెండా వెళ్తా ఉంటుంది. సో జూబ్లీ హైదరాబాద్ ఇక్కడ హిందుత్వం ఎజెండా అనేది భారతీయ జనతా పార్టీ ఈ దేశం మెజార్టీ హిందువుల గురించి మాట్లాడేటువంటి ఏ రాజకీయ పార్టీ మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడద్దు? హిందుత్వం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అందరి సమస్య. హిందుత్వం గురించి మిగతా రాజకీయ పార్టీలు ఇక్కడ హిందువులకు అన్యాయం జరిగితే ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు? నిన్న లేక మన గోరక్షణ కాల్పులు జరిగితే కనీసం మాట వరుస కూడా ఖండించలేదు. ఆ రకంగా అమ్ముడు పోయినటువంటి రాజకీయ పార్టీలకు హిందువులు ఎట్టి పరిస్థితులు కూడా తగిన పొరపాటు. అధికారం భారతీయ జనతా పార్టీకి సమర్థవంతమైనటువంటి కార్యకర్తలు వాస్తవాన్ని ఇంటింటికి వెళ్ళి ఓటరు మహాశయులకు చెప్తాము. డబ్బుతోనే రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఈరోజు ప్రజల్ని మేము నమ్ముకున్నాం. మిగతా రాజకీయ పార్టీలు ధనాన్ని, డబ్బుని, అదేవిధంగా మద్యాన్ని నమ్ముకుంటాయి. మేము మాత్రం ప్రజల్ని నమ్ముకున్నాం. మా కార్యకర్తలు ప్రజల్ని మాత్రమే నమ్ముకుంటున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్తాం కాబట్టి అంతిమంగా ప్రజలే న్యాయం నిర్ణయిస్తాం. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల మూడు చూస్తే మాత్రం తప్పకుండా మాకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారన్న ఆలోచన. మీ పార్టీ ఏ పార్టీతో రెండవ స్థానంలో ఏ పార్టీ వస్తుంది అనేది ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సో మచ్.